తల్లిదండ్రులు అక్కడ సంపాదించినా కూడా మనకు కావాల్సిన టైంలో ఉండదు కదా. ఎవరో ఒక దిక్కున అప్పు చేస్తారు, అప్పు చేసి దాన్ని పెట్టి వడ్డీలు పెరిగిపోయి ఏం చేస్తారు. మన ఊళ్ళో చెప్పాలంటే చాలా మటుకు చాలా అది బెస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు అక్కడ పంపినప్పుడే కొనుక్కుంటారు. కొన్ని ఊళ్ళల్లో అయితేనే గొప్పలకి వెళ్ళిపోయి గొప్ప మాటలకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే ఇలాగే ఆస్తులు అమ్ముకుని తర్వాత తల్లిలో బిడ్డలో కలిపి ఏం చేస్తున్నారంటే ఎండ్రు దాకా చచ్చిపోతున్నారు. అంతకాడకు తెచ్చుకోవడం ఎందుకు, ఉన్న దాంట్లోనే తిని సంతృప్తిగా ఉంటాయి. ఈ ఆస్తులు ఎక్కడికి వెళ్ళవు, ఇవి ఏవి కూడా ఎక్కడికి వెళ్ళవు కదా. ఇవన్నీ కూడా మన స్వాధీనంలోనే ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటున్నాము. వాళ్ళు అప్పులు ఎక్కువైపోయి అమ్మేసుకుంటున్నారు, మనం అన్నీ చూసినవా. ఏమి కూడా కొత్త ఏమి కాదు. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా నెరవేర్చబడినవే కూడా. ఆస్తులు అమ్ముకోవడం అనేది బిడ్డల కోసం అనేది అది ఎప్పుడు నుంచో కూడా ఉన్నదే. వాని కష్టార్జితమును పొరుగు దోచుకుందురు కాక, వానికి కృపచూపువారు లేకపోదురు కాక, తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురు కాక. వారి కష్టార్జితము పరులు దోచుకుందురు గాక అన్నాడు. వారి కష్టార్జితం ఎవరు దోచుకుంటారో పరులు దోచుకుంటారు. వానికి కృప, కష్టాల్లో ఉన్న వారికి ఎవరైనా కృప చూపుతారా? ఎవరైనా కూడా చూడండి. మన ఆపదలో ఉన్నప్పుడు ఎవరు వెళ్తారు, కానీ పెళ్లికైతే ఎంతమంది వెళ్తాము? అందరము కూడా పెళ్లికి వెళ్ళిపోతాం. అదే విధంగా ఆపదలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాలి కదా. ఆపద ముఖ్యమా లేకపోతే పెళ్లి ముఖ్యమా? ఆపదే చెప్పుకోకుండా వస్తుంది. ఆపదే ఎవరికి కూడా తెలియదు. పెళ్ళి అంటావా, మనకు డేట్ ఫిక్స్ చేసుకుంటాము, అందరికీ చెప్పుకుంటాము. కానీ దీనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి పలకరించాలి. అది కంపల్సరీ. ఎవరమైనా సరే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది చెయ్యాలి. మెయిన్ దేవుడు అదే ఆలకిస్తాను. కష్టాల్లో ఉన్న వాళ్ళనే ఆదుకోమన్నాడు దేవుడు. లేనట్టు వారి బిడ్డలను ఆదుకోమన్నాడు. గెదవరాల బిడ్డలను చూడమన్నాడు. దిక్కులేని బిడ్డలను చూడమని అన్నాడు. కానీ మనం ఈ రోజుల్లో ఏంటంటే ప్రెస్టేజ్కి మనతో